अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి ఇస్లాం విషయాలని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు హదీసులో మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని తెలుసుకున్నాము. అదేమిటి అంటే ప్రళయ దినం రోజు దాసుడు దేవుడి వద్ద 5 ప్రశ్నల గురించి డిస్కషన్ అంటే లేదా తీర్పు జరిగిన తర్వాతే దేవుడి వద్ద నుంచి అతడు కదలటం జరుగుతుంది అని. ఆ 5 విషయాలు ఏమిటి అంటే అతడు జీవితంలో తన యొక్క ఆయుస్సుని లేదా వయస్సుని ఏ పనుల్లో గడిపాడు అని, రెండవది తన యొక్క జ్ఞానాన్ని దేనికోసం ఉపయోగించాడు అని, తన యొక్క ధనాన్ని లేదా డబ్బుని లేదా పాస్తులని ఏ విధంగా సంపాదించాడు, ఎలా సంపాదించాడు అని, మరి యొక్క పాస్తులని సంపాదనని ఏ పనుల కోసం ఎలా ఖర్చు పెట్టాడు అని, మరియు దేవుడు తనకిచ్చిన శరీరాన్ని మరియు శరీర అవయవాలని ఏ పనుల్లో ఉపయోగించాడు అని, ఇలాంటి 5 ప్రశ్నలకి దేవుడి వద్ద ఖచ్చితంగా దేవుడు ప్రశ్నించడం, దేవుడి వద్ద వీటికి సమాధానాలు చెప్పడం, ఇది ఖచ్చితంగా ప్రళయ దినం రోజు జరుగుతుంది. దీని తర్వాతే భక్తుడు దేవుడి వద్ద నుంచి కదలటం అనేది జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని తిర్మిజీ హదీస్ గ్రంథంలో దీని గురించి చెప్పడం జరిగింది. ఏదేమైతేనేమి మరి ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటి అంటే కల్మా గురించి అనమాట. కల్మా అంటే లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లాహ్. దీని గురించి తెలుసుకునే ముందుగా మనకి దేవుడు స్వర్గంలోకి వెళ్ళటానికి కొన్ని దారులు పెట్టాడు. ఆ దారుల్లో ఒకటి మనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాల ద్వారా. ఈ యొక్క భక్తి విశ్వాసాలలో మరియు నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు అంటే దాన ధర్మాలు, మంచి పనులు, హజ్ ఉమ్రాలు, జకాత్ మరియు చెడు నుంచి ఆపటం, మంచి సహాయం చేయటం, మరియు మన యొక్క హక్కులను నెరవేర్చడం, మరియు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు ఈ యొక్క బాధ్యతలను నెరవేర్చడం, వీటిల్లో దేవుడికి ఇష్టమైన ఏదైనా విషయం ద్వారా కూడా దేవుడు మనల్ని నరకం నుంచి రక్షించి స్వర్గానికి ఇచ్చే భాగ్యం ఆ దేవుడి వద్ద ఉంది అని. మరియు వీటిల్లో ఇలానే కాకుండా వీటిల్లో ఒక విషయం కల్మా ద్వారా కూడా దేవుడు స్వర్గానికి పంపించే ఒక అవకాశం మన మధ్యలో ఉంది అని ఇక్కడ ఈ యొక్క హదీస్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయం తెలుసుకునే ముందుగా అల్లా అనే పదం అంటే ఏంటో తెలుసుకోవాలి. అల్లా అనేది అరబ్బీ పదం. మనం ఇప్పుడు ఖురాన్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం, హదీసుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం, ఇస్లాం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అరబ్బీలో అల్లా అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, లేకపోతే ఇంగ్లీష్లో లార్డు, గాడు. మరి ఇలా అనేక పదాలు అనేక భాషల్లో ఈ యొక్క పదాన్ని రకరకాలుగా పిలుస్తారు. మరి తెలుగులో దేవుడు, భగవంతుడు అని ఎలా